హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నిన్నటి ఏదైతే ఎపిసోడ్లోని మన సంజన గారు ఆల్రెడీ సంజన గారికి తీశారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, లిస్ట్లో ఉందని కాకుండా. అండ్ ఏదైతే ఒకరు తీయాలన్న టాస్క్లోని తను ఏదైతే ఒక ఎమాన్యుయల్ చెప్పిన దానికోసం ఆవిడ అగ్రీ అవ్వలేదని దానికి ఆవిడ వచ్చి ఎమాన్యుయల్ పేరు చెప్పకుండా డెమోన్ పేరు చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తను తీశారు. అండ్ తను వచ్చి ఇప్పుడు సంచాలక్, తను కళ్యాణ్ సంచాలక్ ఉండి రిమైనింగ్ పర్సన్స్ కి నలుగురికి మన ఏదైతే ఎమాన్యుయల్, సుమన్ గారు, బర్నీ గారు, తనూజ గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఈ గేమ్ లో నాకు తెలిసి ఒక ఫేర్ గేమ్. నిజంగా ఆ విషయానికే సంజన గారు నాకు ఎప్పుడు నచ్చుతారండి. ఫేర్, అక్కడ ఎమాన్యుయల్ ఉన్నాడని చెప్పి ఏవో బాల్ వేసేయడం అని మాత్రం చేయరు. నిజంగా చెప్పాలంటే అందరికి ఫేర్ ఛాన్స్ ఇస్తారు. నిజంగా ఎందుకంటే ఆవిడ నాకు అదే నచ్చుతుంది. ఎందుకంటే తనకి ఎమాన్యుయల్ అక్కడ తనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఎమాన్యుయల్కి 3 బాల్ అగస్ట్ 3 బాల్ వేసి అక్కడ మిగతా వాళ్ళకి తగ్గించినా తను ప్లస్ లో ఉంటాడని కాదు, ప్రతి ఒక్కరికి ఫేర్ ఛాన్స్ ఇస్తూనే వెళ్ళింతాను. కానీ కళ్యాణ్ తనకి ఏదైతే చేశాడో నిజంగా నచ్చలేదు. దీనికోసం ఒక షార్ట్ చేశాను, ప్రతి ఒక్కరు చూడండి. అక్కడ వచ్చేసరికి అందరి మీద ప్లస్ పాయింట్ అయ్యి టాప్ 1 లో నిలిచింది బర్నీ గారు. ఎందుకంటే బర్నీ గారికి హైట్ అడ్వాంటేజ్ వచ్చింది. హైట్ అడ్వాంటేజ్ వచ్చి సుమన్ గారికి వైపు వేసిన బాల్ ని తను ఇలాగ ఏదైతే మూమెంట్ ఇలా జస్ట్ ఇచ్చినా కూడా తను ఏదైతే ఒక బాడీకి తగిలించుకుని బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ లో పడడం జరిగింది. ఈ టాస్క్ లో వచ్చేసరికి బర్నీ గారు నెంబర్ 1, ఎమాన్యుయల్ నెంబర్ 2, మన డెమోన్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ. ఈ గేమ్ లో తనూజ వచ్చేసరికి నెంబర్ 2 లో ఉంది అనుకుంటాను. అండ్ ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇద్దరిని తీసేయమన్నాడు ఈసారి బిగ్ బాస్. ఇద్దరిని తీసేయమన్నప్పుడు చాలా డిస్కషన్ జరిగింది. ఎందుకంటే మళ్ళీ సంజన గారిను ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడానికి ప్లాన్ చేశారు వీళ్ళు. డెమోను ఎమాన్యుయల్ మెయిన్ గేమ్ ఆడారు. అంటే వాళ్ళు ఏదైతే ఈసారి వెళ్ళిపోదామని ప్లాన్ చేసి నిజంగా వాళ్ళు కూడా బర్నీ ఉన్న ఎమాన్యుయల్ పేరు బర్నీ ఉన్న సుమన్ పేరు చెప్పారు. సుమను బర్నీ వచ్చి ఎమాన్యుయల్ డెమోని, తర్వాత వచ్చి సుమను బర్నీ ఇద్దరు చెప్పారు. తర్వాత సంజన గారు అదే పేరు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే మన తనూజ ఎమాన్యుయల్ డెమోన్ పేరు చెప్పింది. వీళ్ళు నలుగురు చెప్పడం వాళ్ళిద్దరు వచ్చి ఎవరైతే ఉన్నారో డెమోను ఎమాన్యుయల్ వాళ్ళిద్దరు సుమను బర్నీ పేరు వాళ్ళిద్దరు చెప్పారు. దీనికి ఒక స్ట్రాటజీ ఉంది. ఎందుకు చెప్పాలా, వీళ్ళు తర్వాత ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే తనూజ, సంజన గారు మీ పేరు చెప్పలేదు, వాళ్ళ పేర్లే చెప్పాం, నెక్స్ట్ మీకు ఛాన్స్ వస్తే మా పేరు చెప్పకుండా ఒక ప్రీ ప్లాన్ చేసుకొని వీళ్ళిద్దరు ట్రై చేశారు. కానీ ఎమాన్యుయల్ కి సంజన గారు ఏదైతే కొన్ని మాట్లాడినారో అవి నాకు నచ్చలేదు. ఎందుకంటే తను వచ్చి ఏదైతే మీకు అక్కడ అలాగ అనకుండా మీ కడుపు నిండాలని కాకుండా ప్రతిసారి నాకైనా మీరు నాకు ప్రతి లాస్ట్ సారి నేను వెళ్ళిపోయాను కానీ మళ్ళీ నన్నే చేయడం ఎందుకు, ఇంకా ఆల్టర్నేటివ్ పర్సన్ అంటే టాప్ లాస్ట్ లో నేను తీస్తారు, ఆ పైన తీయచ్చు కదా, నన్నే మళ్ళీ ఎందుకు టార్గెట్ చేయడం, ఇంకెందుకు ప్రతి గేమ్ నేనే కూర్చుని పోతాను, మీరు ఆడండి అని చెప్పి ఆవిడ మాట్లాడుకోవాలి. కానీ ఆవిడ వచ్చి కడుపు కూడు కొట్టారు, నా కడుపునే తీస్తారని ఏవో డైలాగులు కొట్టడం, ఏదైతే ఒకరి మీద బ్లేమ్ చేయడం, ఇవే మైనస్ ఆవిడకి అయిపోతున్నాయి. అవి మాత్రం మానుకోదు. ఈ గేమ్కి వచ్చేసరికి వీళ్ళిద్దరు లెగిసిపోయారు. ఎవరైతే ఎక్కడ నాకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ కూడా ఎవరికి చెప్పారు, డెమోన్ ఎమాన్యుయల్ పేరు చెప్పాడు. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, మనం షార్ట్ లో మాట్లాడుకున్నాం. ఈ గేమ్కి వచ్చేసరికి ఎవరైతే ఇది ఒక వెరైటీ బాగా మంచి గేమ్ పెట్టారు. ఇది వచ్చి ఈ గేమ్ ఏదైతే పజల్ గేమ్ పెట్టి తాడు పైలెళ్ళి ఎదురుగా పడుతుంటే రోప్ మీద లాస్ట్ వచ్చేసరికి తాడు వచ్చి భూమి మీద టచ్ అవ్వకూడదు, ల్యాండ్ అవ్వకూడదు. అలాగొచ్చి వీళ్ళిద్దరు సంజన గారు ముందు చాలా వ్యాంగ్ వెళ్ళిపోయారు, పజల్ కంప్లీట్ చేసి తను జరిపింది. ఈ గేమ్ లో తెలివిగా బర్నీ గారు ఈ గేమ్ ఆడి కరెక్ట్ గా ఏదైతే లాస్ట్ దగ్గర ఒక 2 minutes or 1 minute or 3 minutes ఆ దగ్గరలోనే తెలివిగా వెళ్ళి వీళ్ళిద్దరు చైన్ లోకి వచ్చి ఇద్దరు అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయారు. డెమోన్ అవుట్ ఆఫ్ ది గేమ్ చేస్తారు సంచాలక్ గా. ఈ గేమ్ కి ఎమాన్యుయల్, డెమోన్, సంచాలక్ తను అవుట్ ఆఫ్ ది వీళ్ళిద్దరిని చేస్తారు. ఏదైతే నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఇలాగ అయిపోయాక వెంటనే బర్నీ గారు లాస్ట్ 2 minutes లో వచ్చి ఆ ఏదైతే రోప్ మొత్తం పట్టుకొని ఆ గేమ్ లో టాప్ 1 లో నిలిచారు. మన సుమన్ శెట్టి గారు అయితే ఆ పజలే కంప్లీట్ చేయలేకపోయారు. ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ ఫౌల్ గా కొంచెం ఏదైతే ఎల్బో ఉందో ఆ ఎల్బో వచ్చి ఇలాగ ఇది చేయడం వల్ల సంజన గారికి థర్డ్, ఫస్ట్ బర్నీ గారు, సెకండ్ తనుజ, లాస్ట్ ఎలాగో మన సుమన్ శెట్టి గారు. ఈ గేమ్ ఇలాగైంది. నెక్స్ట్ ఈ టాప్ లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు టాప్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ అప్పీల్ ఇస్తే ఇప్పుడున్న లీడర్ బోర్డు లో టాప్ వచ్చేసరికి బర్నీ గారు, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి తనుజ వచ్చారు. వీళ్ళిద్దరికి వచ్చేసరికి అప్పీల్ చేయడానికి ఛాన్స్ ఇస్తే ఆడియన్స్ లో మాత్రం నాకు తెలిసి ఆడియన్స్ లో బర్నీ గారు కానీ నిజంగా కొంతమంది ఫ్యాన్స్, ఎందుకంటే ఆల్రెడీ బయట సగం ఫ్యాన్ బేస్ అయిపోయింది. తనుజ మేడం సార్ మేడం నాకు నిజంగా, కానీ బయట మనం ఎక్కడ
సోషల్ మీడియాలో చూసినా కూడా తనూజాకి నెగిటివిటీ కనిపిస్తుంది, కానీ తనూజాకి అక్కడ కొంతమంది ఎందుకు అలా పాజిటివ్ గా, కొంతమంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ అలా సెట్ చేస్తుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ అలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడ కూడా వచ్చేసరికి ఓటింగ్ పరంగా కంబ్యాక్ ఇచ్చారని బర్నీ గారికి అన్నారు. అండ్ బర్నీ గారికి అది ఏదైతే కామెడీ యాంగిల్ రీతు గారితో చేశారని అది చెప్పారు. బట్ అక్కడ ఆల్రెడీ ఓటింగ్ పరంగా తక్కువగా ఉన్నారు కదా, ఆయనకు ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా లాస్ట్ సార్ అలాగైతే డెమోన్కి ఎందుకు ఇవ్వాలంటే ఆల్రెడీ డెమోన్ చాలా సార్లు నామినేషన్స్కి వచ్చాడు, తనకు ఓటు అప్పీలు మాక్సిమం అవసరం లేదు. అక్కడ వచ్చేసరికి ఎమాన్యుయల్కి కావాలి, ఎందుకంటే ఎమాన్యుయల్ నామినేషన్స్ రావడం ఇది రెండోసారి అనుకుంటాను నాకు తెలిసి. ఆ విధంగా ఇక్కడైతే తనూజాకి అవసరం లేదు, బర్నీ గారికి మాత్రం అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. బట్ అక్కడ వచ్చి ఎవరైతే తనూజా ఫ్యాన్స్ లాగా నాకు అనిపించింది, తనూజాకి ఫేవరెటిజంగా ఇచ్చినట్టు అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో అలా జరిగింది. అండ్ కళ్యాణ్ ఏ విధంగా తనూజా పప్పిట్ అవుతున్నాడు, ఒక ప్యాంపర్ అయిపోగానే ఈజీగా ప్రతిదీ కూడా ఇది చేస్తున్నాడు. దానికోసం షార్ట్ చేసాను చూడండి. థ్యాంక్ యూ. సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.